గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు తెలుగు మాధ్యమంలో రాసిన అభ్యర్థులకు మార్కుల కేటాయింపు ఏ విధంగా జరిగిందని టీజీపీఎస్సీ తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ ఉద్యమం గురించి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలో పరీక్షలు రాసిన అభ్యర్థులకు మార్కుల కేటాయింపు విషయంలో పేపర్లు దిద్దిన నిపుణులకు ఏదైనా కీ పేపర్ ఇస్తారా అని ప్రశ్నించింది. తెలుగు మీడియంలో పరీక్షలు రాసిన వాళ్లకు తక్కువ మార్కులు కేటాయించాలని ఆందోళన అభ్యర్థుల ఉందని హైకోర్టు తెలిపింది. మూల్యాంకనం చేసిన నిపుణులు జవాబు ఆధారంగా మార్కులు కేటాయిస్తారని, జవాబులన్నీ రాతపూర్వకంగా ఉండడంతో కీ పేపర్ ఇవ్వరని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది రాజశేఖర్ కోర్టుకు తెలిపారు. తెలుగు మీడియంలో ఎంతమంది మెయిన్స్ రాశారు, అందులో ఎందరు ఎంపికయ్యారని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలతో పాటు అవసరమైతే గతంలోని గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని సైతం ఇస్తామని రాజశేఖర్ తెలిపారు. నిరుద్యోగులు గ్రామాల నుంచి వచ్చి అశోక్ నగర్లో అద్దెలుకుంటూ కోచింగ్ తీసుకుని పరీక్షలు రాస్తున్నారన్న హైకోర్టు పిటిషన్లపై వీలైనంత తొందరగా విచారణ ముగించాల్సి ఉందని తెలిపింది. తదుపరి విచారణను రేపు భోజన విరామ సమయం తర్వాత చేపడతామంటూ వాయిదా వేసింది. మూల్యాంకనంతో పాటు పరీక్షా కేంద్రాల కేటాయింపులోనూ అక్రమాలు జరిగాయని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. వరుస హాల్ టికెట్ల వారికి ఒకే మార్కులు వచ్చాయని తెలిపారు. మార్చి 10న మార్కులు ప్రకటించిన టీజీపీఎస్సీ ప్రొవిజనల్ మార్కుల జాబితాను మాత్రం మార్చి 30న ప్రకటించిందని వెల్లడించారు. 20 రోజుల వ్యవధిలోనే అక్రమాలు జరిగాయన్న అనుమానాలున్నాయన్నారు. నియామక ప్రక్రియను అడ్డుకునేందుకే పిటిషనర్లు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని టీఎస్పీఎస్సీ తరపు న్యాయవాది రాజశేఖర్ వాదించారు. రీకౌంటింగ్లో మార్కులు ఎక్కువగా వచ్చాయని చెబుతున్న అభ్యర్థుల వాటిని దిద్దుకున్నారని, టీజీపీఎస్సీ వెబ్సైట్లో మాత్రం ఎలాంటి తేడా లేదని వెల్లడించారు. రేపు మధ్యాహ్నం వాదనలు కొనసాగనున్నాయి.